ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. అన్ని జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను మీకు విస్తరింపచేసేదను. కరువు గురించి మనిషికి చాలా పెద్ద భయం. ఎన్నో రకాల భయాల్లో చూసుకుంటే మనిషికి చాలా పెద్ద భయం కరువు అంట. అందుకే మనిషి ఎప్పుడు కూడా డాబు సరికిపోతాడు. వాడికి లేని దానికంటే వాడు చాలా ఎక్కువ చూపించుకోవాలనుకుంటాడు. ఒక కారు ఉందంటే మాకెంతో ఆస్తులుని, ఎన్నో కార్లుని, ఒక బిల్డింగ్ ఉందంటే ఎంతో ఉంది. ఎందుకు అట్లా చేస్తారు అన్నప్పుడు చూస్తే కరువు వస్తుందేమో, మాకేమీ లేదు అనుకుంటారేమో, మేము ఏమీ లేకుండా మరి ఇలా ఉన్నాం అనుకుంటారేమో, మనుషులు అనుకుంటారేమో అని చెప్పి ఎక్కువగా చూపించాలని డాబు సరికిపోతుంటారంట. ఈ కరువును గుర్చిన నింద మీకు ఇక లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడో కదా. మన గురించి సమస్తం ఎరిగిన తండ్రి. మన దగ్గర మన ఇంట్లో మనం రెగ్యులర్గా కరెంట్ ఇంట్లో ఉంటుంది, కానీ ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తామో లైట్ వెలగటం ఆగిపోతుంది, మరి ఫ్యాన్ తిరగటం ఆగిపోతుంది. కరెంట్ రెడీగా ఉంది కానీ స్విచ్ వేసుకోవడం వల్ల మరి ఇవన్నీ జరుగుతాయి. దేవుని ఎదుట మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు భూఫలములు, చెట్ల ఫలములు ఆశీర్వదించేవాడు. ఎప్పుడూ కూడా ఆయన ఆశీర్వాదం ఆగిపోవాలని, ఎప్పుడూ కూడా మనము కష్టపడాలని ఎప్పుడు అనుకోలేదు. ఆయన ప్రణాళిక కాదు. మన ఉద్దేశాల కోసం, మన నిర్ణయాల కోసం మాత్రమే ఆయన ఎదురు చూస్తున్నాడు. అంతా ఆయనే జరిగిపోవాలి అంటే సృష్టి కలుగునుగాక అన్నట్లుగా ఆయనే మనకు అన్నీ కూడా జరిగించేసేవాడు. కానీ మనం ఆయన ఎదుట సరి చేసుకోవాలి, ఆయన ఎదుట ఇష్టపూర్వకంగా ఆయన్ని అంగీకరించాలి అన్న మాట కోసమే దేవుడు మన ఎదుట ఎదురు చూస్తున్నాడు. దేవుని ఆశీర్వాదములు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, మనం పొందుకోవడానికి స్విచ్ చేసుకోవాలి. కరువును గురించిన నింద బాధపడొద్దు, ఆశీర్వాదములు ఆగిపోతాయని బాధపడొద్దు. నీ గురించి ఎప్పుడూ కూడా ఆశీర్వాదపు ఆలోచనలు కలిగిన దేవుడు మాత్రమే మన దేవుడు. అన్ని ఆశీర్వాదములు పొందుకొని ఎప్పుడూ కూడా ఆశీర్వాదములు మనలో ప్రవహించే వారిగా ఉందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ యొక్క ప్రవహించే ఆశీర్వాదముల కోసం వేలాది వందనాలు ప్రభా. నువ్వు మమ్మల్ని ప్రేమించే తండ్రివి నాయన, తండ్రి నువ్వు కరుణించే తండ్రివి, ఎప్పుడూ కూడా మాకు నిందలు లేకుండా చేసే తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.